నమస్తే అండి. నా పేరు డాక్టర్ మనోజ్ కుమార్ గుడ్లూరు. నేను ఆర్థో రోబోటిక్ సర్జన్ అండ్ స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్ అండి. ఈరోజు మనం చూడబోయే టాపిక్ యాక్చువల్లీ నీ రీప్లేస్మెంట్ సర్జరీస్. అంటే నీ రీప్లేస్మెంట్లో రకరకాల సర్జరీస్ ఇప్పుడు ఎలా చేస్తున్నారు, ఏ రకమైన సర్జరీ ఇప్పుడు చాలా ఈజీగా చిన్న ఇన్సెషన్స్తో చేసే సర్జరీస్ ఎలా ఉన్నాయి, దాని గురించి మనం తెలుసుకుందాం అండి. ముందుగా మోకాళ్ళు అసలు ఎలా ఉంటాయి, దాంట్లో ఉన్న పార్ట్స్ ఎలా ఉంటాయి, ఏ పార్ట్స్ని చేంజ్ చేస్తారు యూజువల్గా, దాని గురించి చూద్దామండి. ఇది నార్మల్ మోకాలండి. ఈ మోకాలు యాక్చువల్గా ఇది తొడ ఎముక భాగం అంటాం, ఇది కాలి ఎముక భాగం అంటాం. ఈ కాలి ఎముక భాగంలో రెండు ఉంటాయి, యాక్చువల్గా రెండు బోన్స్ ఉంటాయి. తొడ ఎముక భాగంలో ఒక బోన్ ఉంటుంది. ఈ ముందు పక్కన ఉన్నది మోచిప్ప భాగం, అంటే పెటల్లా బోన్ అంటాం దీన్ని. ఇది యూజువల్గా లోపల ఉన్న భాగం ఏసీఎల్ అంటాం, ఏసీఎల్ అనే భాగం అంటాం. దీన్ని పీసీఎల్ అంటాం, అంటే పోస్ట్ క్రూషియేట్ లిగమెంట్ అంటాం, యాంటర్ క్రూషియేట్ లిగమెంట్. ఈ రెండింటికి మధ్యలో ఉండేది మెనిస్కస్ అంటాం. అంటే ఈ ఎముకకి టచ్ చేయకుండా దీని మీదే స్లైడ్ అవుతూ వెళ్తూ ఉంటుంది మోకాలు ఎప్పుడు కూడా, దాన్ని మెనిస్కస్ అంటాం అని. ఇది అనాటమీ, అంటే మోకాలు బోన్ యొక్క అనాటమీ. యాక్చువల్గా యూజువల్గా మోకాలు ఈ భాగంలో అంటే 3 భాగాలు అరుగుదలకి గ్రోత్ ఉంటాయి. ఒకటి ఎక్కువగా మీడియల్ భాగం, అంటే తొడ లోపల భాగంలో ఎక్కువగా అరుగుదల ఇది ఉంటుంది. ఎందుకనంటే బయోమెకానికల్ యాక్సెస్లో లోపల పక్క భాగం మీద వెయిట్ బేర్ పార్ట్ చేయడానికి ఇది ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. దాని తర్వాత ఎక్కువగా వాల్గస్ నీస్, అంటే వారస్ నీస్ అంటాం, వాల్గస్ నీస్ అంటాం. దీంట్లో వారస్ నీస్లో ఎక్కువగా తొడ ఎముక లోపల భాగం మీద ఎక్కువ భారం పడడానికి అవకాశం ఉంటుంది. వాల్గస్ నీస్లో తొడ ఎముక భాగం అవతల పక్కన, అంటే లేటరల్ వైపున పడడానికి అవకాశం ఉంటుంది. సో అదే దీంట్లో అరుగుదల అవ్వడానికి ఎక్కువ శాతం మీడిల్స్ వైపు ఉంటే తక్కువ శాతం లేటరల్ వైపు ఉంటుంది. అండ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో 2 పక్కల అరుగుదల ఉంటుంది. అండ్ ఈ ఫీమరల్ భాగంలో అరుగుదల ఒకటి ఉంటుంది. టిబియా భాగం, అంటే ఈ తొడ ఎముక భాగం ఉన్నాం కదా, దీని తొడ ఎముక భాగం, కాలి ఎముక భాగంలో కూడా అరుగుదల అనేది గ్రోత్ ఉంటుంది. ఇట్లానే కాకుండా పెటల్లో ఫిమరల్ అంటాం, ఇది పెటల్లా అంటాం, సెస్మాయిడ్ బోన్ ఇది. సో ఈ బోన్ అరుగుదల కానీ ఈ బోన్ ఇక్కడ రాసుకొని, అంటే తొడ ఎముక భాగం దీని పక్కన పెటల్లో ఫిమరల్ ఆర్థరైటిక్ చేంజెస్ అంటాం. సో ఇలాగా రకరకాలుగా ఆర్థరైటిక్ చేంజెస్, అంటే అరుగుదల అనేది గ్రోత్ ఉంది. ఈ వేర్ అండ్ టేర్ అనేది ఎట్లా అంటే రోజు మనం వాడుకునే విధానాన్ని బట్టి, అంటే రోజు మనం నడిచేటప్పుడు ఈ మూమెంట్ ఇలా జరుగుతూ ఉంటుంది. దీనివల్ల ఈ తొడ ఎముక భాగం ప్లస్ ఈ పెటల్లా అనేది రాసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువ శాతం కూర్చున్నప్పుడు, మనం ఒకే విధంగా కూర్చున్నప్పుడు ఈ భాగం దీనికి తగులుతూ ఉంటుంది, ఈ తొడ ఎముక భాగం ఈ భాగానికి తగులుతూ ఉండి దీనివల్ల ఏమవుతుందంటే ఎక్కువ రాపిడి జరగడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల ఎక్కువ భాగం అరగడానికి పెటల్లో ఫిమరల్ ఆర్థరైటిక్ చేంజెస్ ఎక్కువ ఉంటుంది. అలాగే బరువు ఎక్కువ ఉన్న వాళ్ళు మీడియల్ ఫిమరల్ కాండైలస్ చేంజెస్, అంటే ఈ లోపల భాగంలో ఎక్కువ భారం పడటం వల్ల దీంట్లో ఇది ఎక్కువగా ఉంటుందండి, దీంట్లో భారం పడటానికి. ఇప్పుడు ఈ మోకాలు చూసాం కదా. సో ఈ మోకాల్లో ఉన్న ప్రాబ్లమ్స్, దీనికి ఆర్థరైటిక్ చేంజెస్, అంటే అరుగుదల వచ్చినప్పుడు ఎలాగ మనం రీప్లేస్మెంట్ చేస్తాం. సో ఈ రీప్లేస్మెంట్ చేసే దాంట్లో దీన్ని చూస్తే మీకు అర్థమవుతుంది ఏ భాగాలు మనం చేంజ్ చేస్తాం. యాక్చువల్గా ఈ భాగాలు చేసినప్పుడు ఎలా ఉంటుంది, ఆ కట్స్ ఎలా ఉంటాయి. యూజువల్గా చూడండి, ఈ తొడ ఎముక భాగాన్ని ఈ విధంగా, అంటే పైన సమాంతర భాగం, ఇటుపక్క మళ్ళీ ఒక చిన్న కర్విలినియర్గా కట్ చేయటం, నెక్స్ట్ ఇది కూడా ఫ్లాట్గా కట్ చేయటం, నెక్స్ట్ ఇంకొక చిన్న భాగం లాగా కర్విలినియర్గా కట్ చేయటం, అండ్ ఫ్లాట్గా మళ్ళీ కట్ చేయడం. దీనివల్ల ఏమవుతుందంటే అంటే చాలా యాంగిల్స్లో మోకాలి భాగాన్ని కట్ చేసి, అంటే ఏదైతే అరుగుదల అయ్యిందో ఆ పార్ట్ని అంతా కట్ చేసి దాని భాగంలో ఇలాగా, అంటే మనం తీసుకున్న ఇంప్లాంట్, అంటే ఈ ఇంప్లాంట్ భాగాన్ని దీన్ని ఈ విధంగా సీట్ చేయడం జరుగుతుందండి. ఈ విధంగా సీట్ చేసినప్పుడు ఇది కరెక్ట్గా ఇక్కడ కూర్చుంటాయి. ఈ రెండింటికి భాగాల్లో మధ్యలో ఒక సిమెంట్ అనే ఒక పదార్థాన్ని రాస్తాం యాక్చువల్గా. సో ఇది తొడ ఎముక భాగం లోపలికి చొచ్చుకుపోయి దీనికి ఒక చిన్న లేయర్ లాగా ఏర్పడి ఈ ఇంప్లాంట్కి కూడా అతుక్కోవడం జరుగుతుంది. ఈ రెండింటిని ఇక్కడ ఈ సమాంతర భాగం ఈ కరెక్ట్గా ఉండటానికి, ఇది ఏర్పరచడానికి ఇది సిమెంట్ అనేది ఏర్పడుతుందండి. అలాగే ఈ కాలి ఎముక భాగంలో దీన్ని కూడా యాక్చువల్గా ఇలానే, అంటే సమాంతర కరెక్ట్గా 90 degrees యాంగిల్లో కరెక్ట్గా కట్ చేసి దీన్ని
ఈ విధంగా కూర్చోబెట్టడం జరుగుతుంది. దీన్ని కట్ చేసినప్పుడు దీన్ని పెటల్లార్ భాగంలో చేంజెస్ని ఈ దీని చేంజెస్ అంటాం. ఇంకొకటి ఈ పెటల్లా భాగం కూడా ఒక్కొక్కసారి చేంజ్ చేయాల్సి వస్తుంది. చాలా వరకు అరిగిపోయిన వాళ్ళు కానీ, లేదంటే చాలా వరకు సన్నగా అయిపోయిన పెటల్లాని కానీ, లేదంటే జారిపోతున్న పెటల్లాని కానీ వాళ్ళు కానీ కరెక్ట్గా కట్ చేసి దాన్ని చేంజ్ చేయడం జరుగుతుంది. అదే టిబియా భాగంలో అయితే ఇలా కట్ చేస్తాం. యూజువల్గా దీంట్లో ఇంప్లాంట్ ఏంటంటే ఇది కరెక్ట్గా 90 degrees యాంగిల్లో ఉన్నప్పుడు కరెక్ట్గా సమాంతరంగా దీన్ని కూర్చోబెట్టడం ఇది జరుగుతుందండి. ఇది జరిగిన తర్వాత దీని మీద ఒక రెండిటికి మధ్యలో, అంటే ఈ రెండు మెటల్ బాడీస్కి మధ్యలో ఒక పాలీ అనే ఒక ప్లాస్టిక్ హైలీ స్క్రీన్డ్ పాలీ అనే ఒక పదార్థాన్ని దీన్ని ఈ విధంగా కూర్చోబెట్టడం జరుగుతుంది. దీనివల్ల కరెక్ట్గా మూమెంట్స్, అంటే ఎప్పుడైతే మనం ఈ నీ రీప్లేస్మెంట్ చేస్తామో ఇవి కరెక్ట్గా ఈ విధంగా కట్ చేసినప్పుడు ఈ మూమెంట్స్ కూడా కరెక్ట్గా, అంటే నీ ఫ్లెక్షన్ కానీ ఎక్స్టెన్షన్ కావచ్చు, ఈ మూమెంట్స్ కూడా కరెక్ట్గా అయ్యేటట్టుగా ఇలా ఉంటుంది. దీనివల్ల వాళ్ళ యొక్క అవుట్కమ్, అంటే దీంట్లో వచ్చిన అవుట్కమ్ అనేది చాలా వరకు పెరుగుతూ ఉంటుందండి. దీంట్లో చాలామంది పెటల్లా భాగాలు చాలా వరకు చేంజ్ చేయకపోవచ్చు, ఎందుకంటే అవసరాన్ని బట్టి దాన్ని చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. యూజువల్గా ఈ భాగం ఎప్పుడైనా అవసరం అయితేనే, అంటే ఈ భాగాన్ని అవసరం అయినప్పుడే చేంజ్ చేస్తారు చాలా వరకు, లేదంటే దానికి సరౌండింగ్గా కాటరైజ్ చేయడం కానీ, లేదంటే దాని నర్వ్ ఎండింగ్స్ని డీకాటరైజ్ చేయడం కానీ దీన్ని చేస్తడం జరుగుతుంది. దీనివల్ల ఎక్కువ శాతం ఇక్కడ నొప్పి రాకుండా నడవడం జరుగుతుంది. నీ రీప్లేస్మెంట్లో ఇది నార్మల్ కన్వెన్షనల్ నీ రీప్లేస్మెంట్ అంటాం దీన్ని. సో ఇలా కాకుండా, అంటే ఇప్పుడు వచ్చిన రోబోటిక్స్లో ఇవి ఎలా కట్ చేస్తాం అంటే ఇదే భాగం, అంటే మనం కట్ చేసిన విధానంలోనే సేమ్ ఈ యాంగిల్లో మనం నార్మల్గా కన్వెన్షనల్గా చూసి డైరెక్ట్గా కళ్ళతో చూసి కట్ చేస్తాం దీన్ని చిన్న డివైసెస్ పెట్టుకొని. బట్ ఆ రోబోటిక్స్లో అయితే దీన్ని కట్ చేసే విధానంలో ఇది కరెక్ట్గా 90 degrees కట్ అయిందా లేదా ఇది కరెక్ట్గా 45 degrees యాంగిల్లో కట్ అయిందా లేదా అనేది క్లియర్గా చెప్తుంది. ఇది కరెక్ట్గా కట్ కాకపోతే కూడా ఇది కట్ కాలేదు, ఇక్కడ కట్ చేయాలని చెప్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఇంప్లాంట్ సీటింగ్ అంటారు దీన్ని. ఇంప్లాంట్ కరెక్ట్గా కూర్చునే భాగంలో ఇది ఎప్పుడైతే కరెక్ట్గా కూర్చుంటుందో దీని మన్నిక, మన 15 ఏళ్ళు మన్నిక అనుకుంటే దానికి 20 ఏళ్ళ దాకా మన్నిక అనేది పెరుగుతుంది యాక్చువల్గా. ఎందుకంటే బయోమెకానిక్స్ కరెక్ట్గా రావటం వల్ల రెండు పక్కల ఈక్వల్గా అరగటం జరుగుతుంది, కరెక్ట్గా బరువు పడడం జరుగుతుంది, దీని మీద భారం పడడం చాలా వరకు తగ్గుతుంది. దీనివల్ల ఈ ఇంప్లాంట్ యొక్క లైఫ్ స్పాన్ అనేది చాలా వరకు పెరుగుతుంది. సో రోబోటిక్స్లో ఈ విధంగా ఈ రీప్లేస్మెంట్స్ అనేటివి రెగ్యులర్గా చేస్తున్నామండి. చాలామంది మోకాల నొప్పులకి ఈ నీ రీప్లేస్మెంట్స్ ఇవి అడ్వైస్ చేయొచ్చా, లేదా మొదట్లోనే అడ్వైస్ టీకేఆర్కి వెళ్ళిపోవచ్చా, లేదా గ్రేడ్ 4 వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా చేయించుకోవాలా అంటే లేదండి. చాలామంది రోజులు చూస్తున్నాం, చాలామందికి గ్రేడ్ 4 ఆర్థరైటిక్ చేంజెస్, అంటే గ్రేడ్ 4 ఆర్థరైటిక్ చేంజెస్ ఉన్నా కూడా సిమ్టమ్లెస్గా, అంటే వాళ్ళకున్న పనిని బట్టి లేదా వాళ్ళకున్న వర్క్స్ని బట్టి వాళ్ళకి డిసైడ్ అవుతుంది యాక్చువల్గా. ఎందుకంటే ఎక్కువ శాతం పని చేయని వాళ్ళు, బరువులు మోయిన వాళ్ళకి నొప్పి రానంత వరకు, సిమ్టమ్లెస్గా ఉన్నంత వరకు వాళ్ళకి నీ రీప్లేస్మెంట్స్ అనేది అవసరం ఉండదు. చాలా వరకు వాళ్ళకి ఇంజెక్షన్స్తోనో లేదంటే ట్యాబ్లెట్స్, ఇప్పుడు కొలాజన్స్ అనే ట్యాబ్లెట్స్ వచ్చున్నాయి, అండ్ సాచెట్స్ లాంటివి వచ్చాయి, పౌడర్స్ లాంటివి వచ్చినాయి. ఇప్పుడు ఇలాంటివి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ వచ్చిన తర్వాత నీ రీప్లేస్మెంట్ని చాలా వరకు అవాయిడ్ చేస్తున్నాం. ఇప్పుడు పిఆర్పి కానీ బీమ్యాక్ ఇంజెక్షన్స్ కానీ ఇవి కూడా ఆర్థరైటిక్ చేంజెస్ ఏవైతే ఉంటాయో దాన్ని చాలా వరకు తగ్గించడానికి, అండ్ ఫ్రిక్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా తగ్గించడానికి ఈ ఇంజెక్షన్స్ అనేవి చాలా వరకు ఉపయోగపడుతున్నాయి. చాలామందికి రిలీఫ్ అనేది కనపడుతుంది. దోస్ హూ ఆర్, అంటే ఎవరికంటే నీ రీప్లేస్మెంట్ని పోస్ట్పోన్ చేయాలనుకున్న వాళ్ళకి, లేదా నీ రీప్లేస్మెంట్ చేయలేని వాళ్ళకి అందరికీ కూడా నెక్స్ట్ ఆప్షన్ కింద ఇంజెక్షన్స్ కానీ పిఆర్పి కానీ బిఎంఆక్ ఇంజెక్షన్స్ కానీ చాలా వరకు వాళ్ళకి రిజల్ట్స్ కనపడుతున్నాయండి. ఇది యూస్ చేయొచ్చండి. నమస్తే అండి.